వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. ఈ సాయంకాలపు వేళ దేవుని వాక్యం కొరకు ప్రసార సహకారం ఇచ్చిన కుటుంబము భావిశెట్టివారిపేట ఏలూరు వాస్తవ్యులు సిరికి సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారు, కుమార్తెలు వేణి, దుర్గా, లక్ష్మి, రాధిక, ప్రభావతి, రమణి, అల్లుళ్ళు శ్రీను, సురేష్, ప్రసాద్, శ్రీను, దుర్గారావు, కుమారుడు, కోడలు శ్రీనివాస్, ప్రమేల, మనుమలు, మనుమరాళ్ళు. సిరికి సత్యనారాయణ గారికి, క్రీస్తుమణి గారికి ప్రత్యేకమైన వందనాలు ప్రభునామంలో తెలియజేస్తున్నాను. నవంబర్ 1వ తారీఖు నాటికి, అంటే అక్టోబర్ 31కి బైబిల్ గ్రంథాన్ని 3వసారి పూర్తి చేసి ఒక మంచి సభ ఏర్పాటు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా 65 అధ్యాయాలు పూర్తి చేయాలి. 6 మాసాల్లో 2 ప్రసంగాలు రోజుకి, ఉదయం 11:30కు, రాత్రి 9:30కు 2 ప్రసంగాలు ప్రసారం చేయటానికి సహకారులు కావాలి. స్టూడియో భవిష్యత్ దృష్ట్యా నిర్మిస్తున్నాను. సహకారులు కావాలి, ప్రార్థనా పరులు కావాలి. ప్రార్థించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ప్రసార సహకారం సిరికి సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారు, వారి కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారుడు, కోడలు, మనుమలు సహకరించారు. బిడ్డలను దీవించండి. ఈ రాత్రి వాక్యం వింటున్న వారు తమ హృదయాలు యేసుక్రీస్తుకు సమర్పించుటకు, యేసుక్రీస్తును తమ రక్షకునిగా స్వీకరించుటకు, తమకు రానున్నటువంటి ఒక విపత్తు నుండి వారు తప్పించుకోవటానికి వారు కనులు తెరవ చేయమని, సిరికి సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారి బిడ్డలను దీవించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సమాజములో జీవిస్తున్నాం. మన చుట్టూ ఒక సమాజం ఉంది. ఈ సమాజంలో మనుషులు ఉన్నారు. ఈ మనుషులు ఎలాంటి వారు? ఎలాంటి వారి మధ్య మనం జీవిస్తున్నాం, నివసిస్తున్నాం? ఇది పెద్ద ప్రశ్న. మన చుట్టూతో ఉన్నవారెవరు? ఒక అరణ్యం ఉంది. ఒక అరణ్యంలో జంతువులు ఉన్నాయి. సింహం ఉంది, పెద్ద పులి ఉంది, చిరుత పులి ఉంది, తోడేలుంది, నక్క ఉంది, ఎలుగుబంటి ఉంది, జిరాఫీ ఉంది, జింక ఉంది, దుప్పు ఉంది, అడవి గేదె ఉన్నది, కుందేళ్ళు మొదలు జీవులున్నాయి. ఒక్కొక్క పేరు చెప్పినప్పుడు ఒక్కొక్క రూపం కనిపిస్తుంది మీకు, రైట్? సింహము అనగానే ఒక రూపం, దాని లక్షణం కనిపిస్తుంది. పులి అనగానే దాని రూపం, దాని లక్షణం కనిపిస్తుంది. చిరుత పులి అనగానే దాని రూపం, దాని లక్షణం కనిపిస్తుంది. నీ సమాజంలో నీకు మనుషులు కనబడుతున్నప్పుడు ఏమర్థమవుతుంది? నీవు అరణ్యంలో సింహాన్ని చూస్తే చాలా అందంగా ఉండొచ్చు, కానీ దాన్ని చూస్తే, దాని అందాన్ని చూస్తే నువ్వు దగ్గరికి వెళ్ళలేవు. భయం చంపేస్తుంది. అది అందంగానే ఉంటుంది, కానీ దాని స్వభావం క్రూరంగా ఉంటుంది. చిరుతపులి మచ్చలు ఎంత
బ్యూటిఫుల్గా ఉంటాయో దగ్గరికి వెళ్తే చంపేస్తుంది. పులి ఎంత అందంగా ఉంటుందో, పసుపు నలుపు చారలతో చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. దగ్గరికి వెళ్తే చంపేస్తుంది. ఎలుగుబంటి చాలా ఒత్తైన వెంట్రుకలతో చాలా ముద్దుగా బలంగా చాలా బాగుంటుంది, కానీ దగ్గరికి వెళ్తే చీల్చేస్తుంది. ఇవన్నీ అందంగా ఉన్నాయి కానీ క్రూరంగా ఉన్నాయి. అయితే మన చుట్టూతో ఉన్న మనుషులను ఒకసారి చూద్దాం. నీ చుట్టూతో మనుషులు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా అందంగా ఉన్నారు, కానీ లోపట వాళ్ళు కూడా ఎలా ఉన్నారు? సింహం ఉంది, క్రూరంగా ఉంది తెలుసు, కానీ నీ ప్రక్కన ఒక అందమైనటువంటి సహోదరి ఉంది, కానీ ఆమె మనసులో ఉన్నటువంటి క్రూరమైన ఆలోచనలు నీకు తెలియదు. మనుషులు చాలా బాగా కనబడుతున్నారు, నీ భార్య నీ పక్కనే ఉంటుంది, చాలా బాగా కనబడుతుంది, ఆవిడ అంతరంగంలో ఉన్న స్వభావం నీకు కనబడదు. నీ భర్త నీ ప్రక్కనే ఉన్నాడు, చాలా అందంగా కనబడుతున్నాడు, కానీ నీ ప్రక్కన ఉన్న నీ భర్త స్వభావం నీకు కనపడదు. పులి స్వభావం తెలుస్తుంది, సింహం స్వభావం తెలిసిపోయింది మనకి, కానీ నీ ప్రక్కన ఉన్న వారి స్వభావం తెలియటం లేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏంటి వ్యత్యాసం? పులికి ఒక్కటే స్వభావం, క్రూర స్వభావం, దానికి మంచి తెలియదు. పులిని ఒక్కటే స్వభావం, క్రూర స్వభావం, దానికి మంచి తెలియదు, తినేయటమే తెలుసు దానికి. మరి నీ పక్కనున్న మనిషి, నీ స్నేహితుడు, నీ పొరుగువాడు, నీ అన్నదమ్ములు, నీ రక్త సంబంధికులు, నీ చుట్టూ అందమైన సమాజం, ఈ గొప్ప వ్యక్తులు, విద్యావంతులు, మహోన్నత స్థాయి చేరుకున్న వారు, గొప్ప గొప్ప ప్రతిష్టాత్మకమైన వ్యక్తులు ఉన్నారే, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? అసలు వారి హృదయాలు ఏంటి, ఎలా ఉంటాయి? ఈ మానవ సమాజంలో, ఈ జనారణ్యంలో మనం బ్రతుకుతున్నాము. కొందరు పిల్లలు తల్లిదండ్రులు కొట్టేస్తున్నారని వింటున్నాము, కొందరు తల్లులు పిల్లలను నూతుల్లో తోసేస్తున్నారని వింటున్నాము, తన కన్న పిల్లలను తినేస్తుందట మిడునాగు. తన శరీర సౌఖ్యం కొరకు, అక్రమ సంబంధం కొరకు పిల్లలను నూతుల్లో తోసేస్తున్నారు, ముక్కు మూసి చంపేస్తున్నారు. కట్టుకున్న భర్తను కడతెరిచేస్తున్నారు, కట్టుకున్న భార్యను కిరసనాలు తగనట్టేస్తున్నారు. పైకి చాలా అమాయకంగా అందంగా కనబడుతున్నారు. బీ కేర్ఫుల్ అబౌట్ పీపుల్ అరౌండ్ యూ. నీ చుట్టూతో ఉన్నటువంటి ప్రజలను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళెవరు? పులికి ఒకటే స్వభావం ఉంది, కానీ మానవుని యొక్క వికెడ్నెస్కి పలు స్వభావాలు ఉన్నాయి, భీకర పలు స్వభావాలు ఉన్నాయి. ఒక్క మనిషిలో అనేక షేడ్స్, అనేక రకాలైన వికెడ్నెసెస్. మనిషిని చూస్తే భయం వేస్తుంది. ఒక అందమైన మనిషిని చూస్తే భయం ఎందుకు వేస్తుంది? ఆ వ్యక్తి ఎలాంటివాడో తెలియదు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు పౌలు తిమోతికి హెచ్చరిక చేసి ఒకటే చెప్పాడు, నువ్వు జాగ్రత్త, సంఘం జాగ్రత్త. నువ్వు జాగ్రత్త, సంఘము జాగ్రత్త. ఒక తల్లి జింక తన కుమార్తె జింకతో చెప్పిందట, నేను అరణ్యములో మనం నివసిస్తున్నాం, నేను వెలుపటికి పొరుగు ప్రాంతం వెళుతున్నాను, ఆహార సామాగ్రి కొంటాను, నువ్వు ఇంటిలో ఆడుకో, బయటికి రావద్దు. బయటికి వస్తే సింహం ఉంది, బయటకు వస్తే పులి ఉంది, బయటకు వస్తే నక్క ఉంది, జాగ్రత్త అని చెప్తే ఆ భద్రతా వలయం నుంచి వెలుపటికి వచ్చి ఆ జింక ఆడుకుంటుంది. ఈ లోపల సింహం పిల్లలతో అటు వచ్చింది. జింక పిల్లను చూడగానే సింహం పిల్లలు వేటాడమని తల్లిని కోరాయి.
ఆ తల్లి సింహం ఆ జింక పిల్లని చంపేసింది. ఈ తల్లి సింహం వెళ్ళి పిల్లలను తీసుకురావటానికి పోయింది. ఈ లోపల నక్కొచ్చి దాని చెవులు తినేసింది. ఎందుకంటే సింహానికి ఒక లక్షణం ఉంది, డ్యామేజ్డ్ బాడీని టచ్ చేయదు. ఎవరైనా తిన్నటువంటి శరీరాన్ని అది తిందు, ఏ జంతువు ముట్టినా అది ముట్టదు. ఎందుకంటే అది మృగరాజు, దాని క్వాలిటీ అది. అది తెలిసి జింక ఏం చేసిందంటే తెలివికి గుంట నక్క జిత్తులు మారి చెవులు తినేసి కాముగా పక్కన వెళ్ళి కూర్చున్నాం. ఈ లోపల సింహం తన పిల్లలను తీసుకుని వచ్చేటప్పుడు చూస్తే తీరా వస్తే ఆ పిల్ల జింక చెవులు కనపడటం లేదు. ఆలోచనలో పడింది, నేను చంపినప్పుడు చెవులు ఉండాలి కదా, ఇప్పుడు లేవేంటి? లేకపోతే చెవులు లేని దాన్ని నేను చంపానా చూసుకోకుండా, లెట్ మీ చెక్ బిఫోర్ ఈటింగ్ దిస్ అని అనుకుంటాను. ఈ లోపల అక్కడ జింక కనపడింది. జింకను పిలిచి ఎంక్వైరీ చేసింది. నక్కను పిలిచి ఎంక్వైరీ చేసింది. నక్క, నువ్వు ఈ ప్రాంతవాసివి కదా, దీనికి చెవులు ఉన్నాయా అని. నక్క చెప్పింది, రాజా దీనికి చెవులు లేవు, నువ్వు చెవులు లేని దాన్ని వేటాడావు అని చెప్పింది. నమ్మలా. అరే నేను చెవులున్న దాన్ని చూశానే, ఇది నక్క ఏంటి చెవులు లేవంటుంది. ఈ లోపల తల్లి జింక వస్తుంది. తల్లి జింకని సింహం పిలిచి అడిగింది, తల్లి జింకతో నీ కూతురు జింకకి చెవులున్నాయా అని అడిగింది. నక్క వైపు చూసింది, సింహం వైపు చూసింది. ఆ తల్లి జింక పిల్ల శవం వైపు చూస్తూ దానికి అర్థమైపోయింది, నక్క చెవులు తినేసి బాడీ తినేయాలనుకుంటోంది అనేది తల్లి జింకకి అర్థమైపోయింది. అర్థమయ్యి సింహంతో చెప్పింది, నా కుమార్తెకు చెవులు లేవు, చెవులుంటే ఇవాళ ఇక్కడ ఉండేది కాదు, ఇలా ఈ స్థితిలో ఉండేది కాదు. చెవులు ఉంటే ఈ స్థితిలో ఉండేది కాదు. సింహం వెనక్కి వెళ్ళిపోయింది, పిల్లల్ని తీసుకొని డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయింది. నక్క చాలా సంతోషంగా ఆ పిల్ల జింక శవాన్ని తీసుకుని వెళ్ళి తినేసింది. ఏడ్చుకుంటూ తల్లి జింక ఇంటికి వచ్చేసింది. ఈ వృత్తాంతంలో నుంచి చెవులు ఎందుకు లేవని చెప్పింది. చెవుల కొరకు ఆశపడినటువంటి నక్క సక్సెస్ అయింది. పిల్లలకి పెట్టాలనుకుని చంపేసినటువంటి సింహం కొంత సక్సెస్ అయింది. కానీ ఈ తల్లి జింక చాలా డిసప్పాయింట్మెంట్తో, చాలా దుఃఖంతో వెనక్కి వెళ్ళిపోయింది. దేవుడైన యెహోవా ఏదైనా వనంలో మానవులకు చెప్పాడు, ఈ పండు తినద్దబ్బాయి, తింటే మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఆదాముకు చెవులున్నాయా? దేవుడు తల్లి జింక అయితే, ఆదాము పిల్ల జింక అయితే, అపవాది సింహం అయితే, ఏదేను ఇల్లు అయితే, ఆ ఆజ్ఞ చేత పరిరక్షించబడే ఇల్లు అయితే, ఆదాము ఆజ్ఞ అతిక్రమించి బయటకు వచ్చాడు. ఆ సేఫ్టీ వాల్, ఒబీడియన్స్ టు గాడ్, ఫెయిత్ ఇన్ గాడ్ రెండు వదిలిపెట్టి డిజొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి అవిధేయత చూపించి బయటకు వచ్చాడు ఆదాము. ఆ ప్రొటెక్షన్ వాల్ దాటి ఇవతలకు వచ్చాడు, చచ్చిపోయాడు. అపవాది కొట్టేసింది, పాపం చేశాడు. సహోదరుడా, సహోదరి, అందుకే ప్రకటన గ్రంథంలో చివరి మాటల్లో ఏమని చెబుతూ వచ్చాడు తెలుసా? చెవులున్నవాడు వినుగాక. ప్రకటన గ్రంథం ఏం కోరుకుంటుంది తెలుసా? ప్రకటన గ్రంథం ఏమని చెబుతుంది? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు చెవులున్నవాడు, వినువాడు చెవులున్నవాడు. చెవులు లేనివాడు రమ్మని చెప్పలేడు, చెవులున్నవాడు రమ్ము అని చెబుతాడు. చెవి ఉన్నవాడు ధన్యుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, చెవి ఉన్నవాడు వినుగాక అన్నాడు. చెవి లేనివాడెవడు? అసలు చెవి లేనివాడెవడు?
అందరికీ చెవి ఉంది, కానీ ఎంతమంది వింటున్నారు? నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. హౌ మెనీ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ హియరింగ్ ద వార్నింగ్ ఆఫ్ గాడ్? దైవ హెచ్చరికను ఎంతమంది మానవులు వింటున్నారు? ఎండ్ టైమ్స్. ఈ ఎండ్ టైమ్స్లో ఎంతమంది వింటున్నారు? తిమోతికి పౌలు గారు రాస్తూ, దీస్ ఆర్ ద ఎండ్ టైమ్స్ అండ్ ద టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ద లాస్ట్ డేస్. In the last days, times of difficulty will face. అపాయకరమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే మనుషులు 20 రకాలుగా తయారైపోతారు. అరణ్యములోని జంతువులు ఏ విధంగా క్రూరంగా ఉంటాయో దానికి కొన్ని 100 రెట్లు క్రూరంగా ఈ లోకంలో ఉన్న మనుషులు ఉంటారు. అదే పౌలు తిమోతికి చెబుతూ ఒక్కొక్క మాట చెబుతుంటే భయం 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 వేస్తుంది. నీ పక్కనే ఉన్న నీ ఫ్రెండ్ని చూస్తే చాలా బాగున్నట్టు కనబడతాడు, కానీ వాడు నీకు చేసేటువంటి గాయం నీకు తెలిస్తే హృదయం విదారకమైపోతుంది. ఈ ఎండ్ టైమ్స్లో మనుషులు ఎలా ఉంటారు? అందుకనే నీవు ఒక ప్రొటెక్షన్ వాల్ లోపల ఉండాలి. నువ్వు ఒక భద్రతా వలయంలో ఉండాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన యొక్క వ్యక్తిగత జీవితాలను మనమే పరిరక్షించుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత, దేవుని వాక్యము చేత మనము ఆ కంచెను మన చుట్టూతో ఉంచుకోవాలి. సాతాను యొక్క అప్లికేషన్ ఏంటో తెలుసా? దేవుని ఎదుట రిమూవ్ ద ఫెన్సింగ్ ఆఫ్ గ్రేస్. నీవు యోబు ఇంటి చుట్టూతా కంచె వేశావు, కంచె తీయ నేను చూస్తానన్నాడు. యూ మస్ట్ బి ఫెన్స్డ్. యూ మస్ట్ బి ఫెన్స్డ్. నువ్వు కంచె వేసుకోవాలి. జాగ్రత్త. బిలీవ్ గాడ్, డోంట్ బిలీవ్ ఎనీవన్. ఎవరిని నమ్మవద్దు. ప్రతి వ్యక్తిలో కూడా పాపం యొక్క స్వభావం ఉన్నది. బిలీవ్ ఇన్ ద పీపుల్, నాట్ ఇన్ ద గుడ్ పీపుల్, ద పీపుల్ హూ రిపెంట్స్. బిలీవ్ ఇన్ ద పీపుల్ హూ రిపెంట్స్. డోంట్ ట్రై టు బిలీవ్ ఇన్ ద పీపుల్ హూ ఆర్ గుడ్ ఇన్ ద సొసైటీ. చాలా మంది మంచి వాళ్ళు, గోముఖ వ్యాఘ్రాలు ఈ లోకంలో ఉన్నారు. దే లుక్స్ లైక్ ఎ పాస్టర్ బట్ ఇన్సైడ్ ఎ రేపిస్ట్. అదేంటండి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు? చర్చ్ అన్నారు కాబట్టి చర్చ్లో కూడా, చర్చ్ అంటే ఏంటి? నీ చుట్టూతో ఉన్న సాధారణ మత క్రైస్తవ సమాజమా? కాదు, వాళ్ళు కూడా మనుషులే. జాగ్రత్త. కాబట్టి నువ్వు చాలా లిమిటెడ్గా, చాలా చిన్న స్మాల్ గ్రూప్తో నువ్వు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు విస్తృత కుటుంబాలను వదిలిపెట్టి 12 మంది శిష్యులను ఎన్నుకొని వాళ్ళతో ఉంటే వాళ్ళలో కూడా ఒకడు అపవాదిగా ప్రవర్తించాడు. కాబట్టి అంత్యకాలము అపాయకరమైనటువంటి కాలము. ఈ కాలములో మనుషులు ఎట్లా ఉంటారో చెప్పాడు. అది తెలుగులో చెప్పింది, ఇంగ్లీష్లో చెప్పింది ఇంకా బాగా అర్థమవుతుంది. స్వార్థప్రియులు, లవర్స్ ఆఫ్ సెల్ఫ్. స్వార్థప్రియులు, సెల్ఫిష్ పీపుల్. సెల్ఫిష్ పీపుల్, ఎస్, సెల్ఫిష్ పీపుల్. భార్యాభర్తే, ఇద్దరిలో సెల్ఫిష్నెస్. థౌ దే ఆర్ telling that they are Christians, they are selfish inside.
రక్షణ పొందిన వ్యక్తి సెల్ఫిష్నెస్తో బ్రతికితే he has to check his salvation. He has to check his salvation experience. నువ్వు ఇంకా స్వార్థంతోనే బ్రతికితే, ఇది నాది, నేను కాదు, నేను ప్రభువుకు చెందినవాడు. ఈ లోకంలో నువ్వు ఏమి సంపాదించినా, ఏది నీదని నువ్వు అనుకున్నా నువ్వు పొరపడ్డట్టే. నీకు ఈ లోకంలో ఇవ్వబడిన ఏదైనా దేవునిదే. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిందే. ఆయన ఇవ్వాలి అని అనుకుంటే వచ్చిందే. స్వార్థం చాలా భయంకరమైన లక్షణం. లవర్స్ ఆఫ్ సెల్ఫ్, నేను, నాకే, నేనే. స్వార్థం, నా కుటుంబమే, నా పిల్లలే. గిరిగీసుకొని స్వార్థంతో బ్రతికే మనుషుల మధ్య మనం ఉన్నాం. మిక్కుటమైన వికృత తత్వం స్వార్థంలో కనిపిస్తుంది. లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ ప్లెజర్, ప్రౌడ్, గర్విష్ఠులు, అన్నిటికంటే అహంకారులు, యారగెంట్, అబ్యూజివ్, డిసొబీడియంట్ టు ద పేరెంట్స్. పిల్లలు మాట వింటున్నారా? తల్లిదండ్రుల మాట వాళ్ళ? మీ ఇంట్లో మీ పిల్లలు మీ మాట వింటున్నారా? నా పిల్లలు నా మాట వింటున్నారా? నాకు తెలిసి వింటున్నారా లేదు? నాకు అర్థం కావాలి ఇప్పటికైనా. నా భార్య నా మాట వింటుందా? ఒక భర్తగా నేను నా భార్యని ప్రేమిస్తానా? నా కుటుంబం నేను అలా పరీక్షించుకోవాలి, మీరు అలా మీ కుటుంబాన్ని పరీక్షించుకోవాలి. యూ విల్ ఫైండ్ ద పీపుల్ అరౌండ్ యూ ఆర్ వికెడ్, వికెడ్, వికెడ్. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఎక్కడ లోపం ఉన్నదో బ్రతుకుల్లో సరి చేసుకోవాలి. ఎక్కడ లోపం ఉన్నదో క్రైస్తవుడు దాన్ని సరి చేసుకోకపోతే వాడి జీవితం మిజరబుల్గా ఉంటుంది, దౌర్భాగ్యంగా ఉంటుంది. డిజోబీడియంట్ టు దేర్ పేరెంట్స్. ఎవరు వీళ్ళు? కని పెంచిన వాళ్ళు. ఒక్కోడు కోపం వచ్చి అంటారు, రే పుట్టినప్పుడు ఒక ఒడ్డు కిందని గొంతులేస్తే చచ్చేవాడు అంటారు. కష్టపడి పెంచిన తర్వాత నువ్వు వాళ్ళని తంతున్నావంటే ఏంటి ఆ నేచర్? ఎక్కడి నుంచి వచ్చింది అది? అన్గ్రేట్ఫుల్, అన్గ్రేట్ఫుల్, కృతజ్ఞత లేనివారు. ఎంత చూశానండి వాళ్ళని నేను. అన్గ్రేట్ఫుల్, కృతజ్ఞత లేదండి వాళ్ళకి. ఎంతోమంది వాపోతూ ఉంటారు. ఇవాళ సాధారణ సమాజంలో కూడా విక్టిమ్స్ అయిన వాళ్ళు ఈ మాటలు పలుకుతూ ఉంటారు. నువ్వెంతో ప్రేమించుంటావు, నువ్వెంతో వాళ్ళ కోసం చేసి ఉంటావు, కానీ వాళ్ళ నుంచి గ్రాటిట్యూడ్ ఉండదు. హార్ట్ బర్స్ట్, గుండె బద్దలైపోతూ ఉంటుంది. అరే నేను వీళ్ళ కోసం ఇంత చేశానే, వీళ్ళు ఏంటి ఇట్లా చేశారు నాకు. హార్ట్ బర్స్ట్. బీ కేర్ఫుల్. బ్రూటల్ పీపుల్, అతి ద్వేషులు, అనురాగరహితులు, అనురాగరహితులు. చాలా విచిత్రమైన పదాలు మనకి ఇందులో కనిపిస్తాయి. అన్గ్రేట్ఫుల్ పీపుల్, అన్హోలీ పీపుల్, హార్ట్లెస్, అన్అపీజబుల్, స్లాండరస్, without self-control, brutal, treacherous, reckless, swollen with conceit, lovers of pleasure rather than loving God. Looks like the godly people, but they deny the power of godliness.
వాక్యం చాలా చేతగా చెప్తారు. అనురాగరహితులు, అపవిత్రులు, అన్హోలీ, హార్ట్లెస్. అనురాగరహితులు, హార్ట్లెస్. హౌ దే కెన్ బి అండి? ఎట్లా? ఎరా హృదయం లేదురా నీకు అసలు? అరే నీకు అసలు హృదయం లేదు, అనురాగం లేదేంట్రా? నో రిలేషన్షిప్స్, హార్ట్లెస్, స్టబర్న్డ్, రాతి గుండె, హార్ట్లెస్, కనికరం లేనాడు, చచ్చిపోతాను గుక్కడు మంచినీళ్ళు పోయినోళ్ళు, దుఃఖిస్తుంటే ఓదార్చినోళ్ళు, పడిపోతుంటే చెయ్యవనోళ్ళు, పడిపోతే అపహాస్యం చేసేవాళ్ళు. దీస్ ఆర్ ద పీపుల్ అరౌండ్ యూ. భయం వేయట్లేదా మీకు సహోదరుడు, సహోదరి? అందుకే ద బెస్ట్ ఫ్రెండ్ జీసస్ క్రైస్ట్. గాడ్ హ్యాస్ గివెన్ us a savior, a good friend, nothing but Jesus Christ to live on this earth. ఈ లోకంలో ఎవరు ఎలా మారిపోతారో తెలియదు, కానీ మార్పు చెందని యేసుక్రీస్తును దేవుడు ఇచ్చాడు నీకు. పాప భరితులై నానా విధములైన దురాశలు నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకునిచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల కేంద్రంలో వచ్చి వారు చొరపెట్టుకుని వారు వీరిలో చేరిన వారు. నేను మళ్ళా రేపటి మధ్యాహ్న వాక్య భాగంలో ఈ వచనంలోంచి కొన్ని మాటలు తీసుకొని మాట్లాడతాను. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రసంగాలు, బ్రతుకులు మార్చుకోవటానికి అవకాశం. ఇవాళ నువ్వు విశ్వాసమైతే చేంజ్ యువర్ మైండ్. నీ మనస్సు మారి రూపాంతరమగినట్లుగా నీ అంతరంగాన్ని మార్చుకో. నీ థాట్స్ రెన్యూల్ కావాలి. యు మస్ట్ థింక్ యాజ్ జీసస్ థింక్స్. యేసు ఆలోచించినట్టుగా నీ మనస్సు మారి రెన్యూ యువర్ థాట్స్. నీ ఆలోచనలు మారాలి. నీ భర్తకు నువ్వు లోబడాలి. నీ భార్యను ప్రేమించాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి. నీ బిడ్డలను నువ్వు సంరక్షించాలి. నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించాలి, లోబడాలి. నీ చుట్టూత మనుషుల యొక్క భీకరత్వం తెలిసి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇలా లేకపోతే నీ బ్రతుకు ప్రమాదంలో ఉంటుంది. నేటి వాక్యోపదేశానికి సహకారము ఇచ్చినటువంటి కుటుంబం బావిచెట్టు వారిపేట ఏలూరు వాస్తవ్యులు సిరికి సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారు, కుమార్తెలు వేణి, దుర్గా, లక్ష్మి, రాధిక, ప్రభావతి, రమణి, అల్లుళ్ళు శ్రీను, సురేష్, ప్రసాద్, శ్రీను, దుర్గారావు, కుమారుడు శ్రీనివాస్, కోడలు ప్రమీల, కుటుంబ సభ్యులు, మనుములు, మనుమరాడు. మీరు కూడా వాక్యం విన్నటువంటి వారు ఒక ప్రసారాన్ని చేసి సహకారం అందించండి. వీఆర్ ఇన్ లాస్ట్ టైం 6 monthsకి వచ్చేసాం. 18 సంవత్సరాల సుదీర్ఘ యాత్ర, 18 సంవత్సరాల సుదీర్ఘ యాత్ర 6 మాసాల్లో ముగించబోతున్నాను. కనుక మీరు ఈ చివరి కాలంలో సపోర్టర్గా మీరుండి ఇది ఫుల్ఫిల్ చేయమని మీకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యం చేత నన్ను హెచ్చరిక చేశారు. మేము, మా కుటుంబాలు, మా సమాజము, మా క్రైస్తవ సంఘాలు మమ్మల్ని మేము భద్రపరచుకోవటానికి, మా కుటుంబాలను భద్రం చేసుకోవటానికి సహాయం చేయండి. సత్యనారాయణ గారు, క్రీస్తుమణి గారిని దీవించండి. బిడ్డలను ఆశీర్వదించండి. వీరిని స్ఫూర్తికి తీసుకుని అనేకులు ముందుకు వచ్చి విస్తృతంగా సహాయం చేయడానికి కృప దయచేయండి. స్టూడియోని కంప్లీట్ చేయండి. ఇప్పటి వరకు మీరు లేపిన ఆ కొద్దిపాటి నైనా చిన్ని కన్స్ట్రక్షన్ కొరకు వందనాలు. అది కంప్లీట్ అయ్యి చక్కటి మెటీరియల్తో, ఎక్విప్మెంట్తో మేము అద్భుతమైన సేవ చేయడానికి సహాయం చేయండి. యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.